తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటిని లెక్కిస్తామని తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతి హలికేరి అన్నారు. ఆసుపత్రితో పాటు అన్నింటిపై జగనన జరుగుతుందన్నారు. ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. 2027 ఫిబ్రవరిలో రెండో దశ మొదలయ్యేలోగా అంతా సిద్ధం చేశామన్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి వ్యక్తిగత సమాచారం సేకరిస్తామన్నారు. ఇళ్ల గణన కోసం బ్లాకులుగా విభజించి ఎన్యుమరేటర్లను కేటాయిస్తామని, మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి మార్కు చేస్తారని తెలిపారు. ప్రజలకు అనుమానం ఉంటే 1855 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయొచ్చని వివరించారు. 33 క్వశ్చన్స్ ఏమున్నాయి ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొదటి విడతలో ఎన్యుమరేటర్ అడిగి 33 క్వశ్చన్స్ ఏమున్నాయి. దాంట్లో మొదటి బిల్డింగ్ నంబర్ అలాగే సెన్సస్ హౌస్ నంబర్ ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు రాస్తారు. సో మీరు రాయవలసింది ఏదంటే మీ ఫస్ట్ ది చూసేస్తే ఏదంటే ఆ బిల్డింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని, ఫ్లోర్ అవ్వచ్చు, వాల్ అవ్వచ్చు, అలాగే రూఫ్ అవ్వచ్చు, ఇవన్నీ ఎవరు చేస్తున్నారనేది. ఎందుకంటే సరైన డేటా వచ్చినప్పుడే మన పాలసీలు, ఎందుకంటే ఆ డేటా ఆధారం మీదనే పాలసీలు వస్తాయి కాబట్టి ఆ పాలసీ సరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేమేం చెప్తామంటే ఈ సెన్సస్ ని ఏం పిలుస్తామంటే మదర్ ఆఫ్ ఆల్ సర్వేస్ అని పిలుస్తాము. మదర్ ఆఫ్ ఆల్ సర్వేస్. ఎందుకంటే దేశంలో ఎన్నో సర్వేలు జరుగుతుంటాయి, అది ఏ డిపార్ట్మెంట్ సర్వే అయినా అవ్వచ్చు, కానీ ఒక సమగ్రమైన ఒక డేటా రావడం మాత్రం ఈ ఒక సెన్సస్ ద్వారానే.